ఈరోజు దేశవ్యాప్తంగా ట్రెండింగ్ ఏంటో తెలుసా? సిబిఎన్ షుడ్ అపాలజైజ్ హిందూస్. ఎక్కడ చూసినా ట్విట్టర్లో, సామాజిక మాధ్యమాల్లో మారుమోగిపోతుంది ఈ విషయం. అంతెందుకు, ఈరోజు నేషనల్ మీడియాకు సంబంధించి సీనియర్ జర్నలిస్టులు కానీ అనలిస్టులు కానీ పెట్టినటువంటి ట్విట్టర్ పోస్టులు ఒకసారి చూస్తే ఈ రాష్ట్రం పరువు చంద్రబాబు ఏ రకంగా తీశారనేది చాలా క్లియర్గా మనకి అర్థమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా ఒకటి ట్రెండింగ్ అవుతోంది చంద్రబాబుకు సంబంధించి. అలాగే ఆయన అపాలజైజ్ చెప్పాలనేటటువంటి విషయం కూడా ఈరోజు ట్రెండింగ్గా నిలిచింది. ఒకసారి సుమంత్ రమణ్ చేసినటువంటి ఒక ట్విట్టర్ పోస్ట్ను మనం ఇప్పుడు చూస్తున్నాం. చాలా క్లియర్గా అందులో రాసుకొచ్చారు ఆయన. సుమంత్ రమణ్ గారు ఒక సీనియర్ అనలిస్ట్. అందులో ఏమంటారంటే, షేమ్ ఆన్ ఎన్సిబిఎన్, విల్ హీ అపాలజైజ్ ఫర్ మిస్లీడింగ్ ద పబ్లిక్. ఇప్పుడు ఆయన పబ్లిక్కి క్షమాపణలు చెబుతారా? షేమ్ అని ఇదే పదం వాడారు, క్లియర్గా మనం అక్కడ చూడొచ్చు. అదే సమయంలో నేషనల్ మీడియాకు సంబంధించినటువంటి జర్నలిస్టులు కూడా చంద్రబాబుని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు సుప్రీంకోర్టు లేవనెత్తినటువంటి ప్రశ్నలు చూశాక ప్రశ్నిస్తున్నారు. ఎస్, నేను ఇంకోటి కూడా చదివి వినిపిస్తాను మీకు. స్వాతి చతుర్వేది సీనియర్ జర్నలిస్ట్. వాట్ ఏ ఫాల్ ఎన్సిబిఎన్ నాయుడు షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ హిస్ వైల్డ్ క్లెయిమ్స్ దట్ ద తిరుపతి లడ్డూస్ వర్ కంటామినేటెడ్ విత్ బీఫ్ టాల్, fish oil and lard. Shameful intent to corner rival Jagan Mohan. How do you trust a man who can tell such lies as CM? ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేయటానికి, రాజకీయంగా దెబ్బతీయటానికి ఇలాంటి అబద్ధాలు చెప్పినటువంటి వ్యక్తిని మనం సీఎంగా ఎలా యాక్సెప్ట్ చేయాలి అంటూ స్వాతి చతుర్వేది పెట్టినటువంటి ఒక పోస్టు మనం చూస్తున్నాం. అలాగే చాలా ముఖ్యమైన విషయం, రంగరాజన్ నరసింహన్ ఈరోజు దేవాలయాల కోసం, సనాతన ధర్మం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి. ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఈరోజు పెట్టినటువంటి పోస్టు మీరు చూశారంటే, ఆయన పెట్టినటువంటి పోస్టు చూస్తే చాలా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని క్వశ్చన్ చేస్తూ ఆయన పోస్టు పెట్టారు. అందులో ఏముందంటే ఒక్కసారి చదివి వినిపిస్తాను. షేమ్ ఆన్ ఈరోజు రంగరాజన్ నరసింహన్, అవర్ టెంపుల్స్ అంటూ ఆయన సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారు. ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఇక్కడుంది. థింక్ 100 times నౌ టు ద లైక్స్, ఇది బాగా చూడాలి, నౌ టు ద లైక్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్. థింక్ 100 times బిఫోర్ స్పీకింగ్ అబౌట్ సనాతన ధర్మ. 1కి 100 సార్లు ఆలోచించుకొని మరీ సనాతన ధర్మం గురించి మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు అని ఈరోజు సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసిన తరువాత ఆయన లేవనెత్తినటువంటి అంశం, ఆయన పెట్టినటువంటి ట్విట్టర్ పోస్ట్. ఎందుకంటే వారు ఈరోజు దేశవ్యాప్తంగా మన సనాతన ధర్మం గురించి, మన టెంపుల్స్ మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం గురించి, హైందవ సంస్కృతి గురించి, హిందూ ధర్మం గురించి పోరాడుతున్నటువంటి వ్యక్తి పెట్టినటువంటి పోస్ట్ అది. ఎందుకంటే మనం నోటికొచ్చినటువంటి ఆరోపణలు మన సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందనేది వారు తీసుకొచ్చినటువంటి అంశం. ఇలా దేశం మొత్తం కూడా ఈరోజు సుప్రీంకోర్టు లేవనెత్తినటువంటి ప్రశ్నలతో తిరుమల శ్రీవారి పవిత్రమైన లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు ఆరోపించడం, అసలు